Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ఇక ఈ మధ్యకాలంలో రియాలిటీ షోస్ చూస్తుంటే ఒకప్పటిలా కాకుండా చాలా స్క్రిప్టెడ్, ఫేక్ ఈ విషయంలో కనిపిస్తుందని చెప్పేసి చాలామంది ఆడియన్స్ మనకి కామెంట్స్లో చూపిస్తూ ఉన్నారన్నమాట, డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ మనం చేసిన వాటిలో చూసుకున్నట్లయితే. అయితే రీసెంట్గా ఒక ఫేమస్ సింగింగ్ రియాలిటీ షో విషయానికి వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి అనే అమ్మాయి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనమైన సెన్సేషన్ అయిన స్టేట్మెంట్స్ అనేవి బయటకు రావడం జరిగింది. వాటిపై ఒక అనాలిసిస్ అనేది పృథ్వీ గారి నుంచి తీసుకుందాం. హాయ్ పృథ్వీ గారు. హాయ్ విరాట్. అంటే ఒకప్పుడు రియాలిటీ షోస్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే బయట వినిపిస్తున్నాయి ప్రజల నుంచి. ముఖ్యంగా ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్ విషయానికి వస్తే ప్రవస్తి అనే ఒక సింగర్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయ్యాక అక్కడ జడ్జిలపై రకరకాల ఆరోపణలు చేయడం అనేది మొదలుపెట్టారనమాట. మొదటిగా అక్కడ జడ్జెస్ అనేవాళ్ళు తన పాడిన పాటలు ఫస్ట్ తను ఎంచుకున్న పాటలను కాదు వేరే పాటలు తీసుకోండి అని చెప్పడం అయి ఉండొచ్చు. తను పాడిన పాటలు అంత బాగా లేదని చెప్పేసి, లేకపోతే తన పాడిన పాటలపై అప్రిషియేషన్ తనకి కావాల్సినంత ఇవ్వలేదు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే అమ్మాయి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏ కోణంలోంచి చూసినా కూడా తప్పు ఎవరిది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారన్నమాట. సో రెండు రకాలుగా మాట్లాడుకుందాం మనం ఇక్కడ, రెండు కోణాల్లోంచి చూద్దాం క్లియర్గా. ముందు సింగర్ సైడ్ నుంచి చూసినట్లయితే, ప్రవస్తి అనే అమ్మాయి సైడ్ నుంచి చూసినట్లయితే జనాలు ఏమంటున్నారంటే, నువ్వు ఎలిమినేట్ అవ్వనంత వరకు కూడా ఈ విషయాలు ఏది కూడా మాట్లాడలేదు, అంతకు ముందు ఎలిమినేట్ అవ్వడానికి ముందు ఎన్నో పాటలు పాడున్నావు, అక్కడ ఎన్నో ఎపిసోడ్లు జరిగినాయి, ఆ టైంలో ఎప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి నువ్వు వాయిస్ రైజ్ చేయలేదు, ఎలిమినేట్ అయ్యాక ఈ ఆరోపణలు చేయడం అనేది సెల్ఫిష్గా అనిపిస్తున్నాయని చెప్పేసి జనాలు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ కోణంలో చూస్తుంటే? ప్రవస్తి ప్రస్తావన చూస్తే కనుక విరాట్, నో డౌట్ షీ ఈజ్ ఎ గుడ్ సింగర్, దాంట్లో డౌట్ లేదు. ఇంతకుముందు ఉండే షోస్కి ఇప్పుడు ఉండే షోస్కి అనేకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కొన్ని ప్రమాణాలు తప్పాయి, కొన్ని ప్రమాణాలు కాంప్రమైజ్ అవుతున్నారు జడ్జెస్ కూడా అని చెప్పేసి చెప్పడం. ఇప్పుడు పాడుతా తీగ అనేసరికి ప్రవస్తి చేసినటువంటి ప్రోగ్రాం పాడుతా తీగలో ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కళ్ళే నడిపిన షో అది. ఇంకెవరు సింగర్ తీసుకున్నా బాలసుబ్రహ్మణ్యం అండ్ ఎక్స్ సింగర్, బాలసుబ్రహ్మణ్యం అండ్ వై సింగర్, బాలసుబ్రహ్మణ్యం అండ్ జెడ్ సింగర్. షో అంతా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంపాక్ట్ అయితే దాని మీద తీసుకొచ్చారు. ఆయన నడిపిన నాళ్ళు కొంచెం గౌరవంగా ఉంది. ప్రవస్తి కూడా చెప్పేది అదే ఫస్ట్ నుంచి. అందరూ ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రమాణాలు కనపట్టలేదు, కొంచెం మోసగా ఉంది, కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు. జడ్జెస్ కూడా ఫేవరెటిజం ఉంది, కొంచెం వాళ్ళు ఫేవరెట్గా ఉండే వాళ్ళకి ఒక రకంగాను, ఫేవరెట్గా లేని వాళ్ళకి ఒక రకంగా మార్క్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏదో అమ్మాయి అంటే ఇది ఆ మెయిన్ పాయింట్ జనాలు అడిగేది కూడా ఏంటి అంటే, నీ మీద కాకుండా వేరే మీద ఫేవరెటిజం చూపించడానికి ఎవరు అక్కడ నెపోటిజం అనే అంశం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్ కానీ ఎక్కడ ఏమి లేవు, అందరూ ఈక్వల్ పీపుల్. అండ్ నీకన్నా వాళ్ళు బెటర్గా పాడడం వల్ల మాత్రమే వాళ్ళకి అప్రిషియేషన్ ఎక్కువ వెళ్ళింది తప్ప ఇంకేం కాదు. ఇది ప్రాపర్గా ప్యూర్గా ఒక కాంపిటీషన్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇలా అంటున్నారు జనాలు అంటే, కేవలం ఆమె ఎలిమినేట్ అయ్యాక ఈ విషయాలు తీసుకొచ్చింది కాబట్టి. సో ఇందులో ఫేవరెటిజం లేదు, జడ్జెస్కి ఫేవరెటిజం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ పాయింట్. ఇప్పుడు ఇండియన్ డ్రీమ్స్ సింగర్స్ వచ్చేసిన తర్వాత అండ్ అంతకుముందు హిందీలో కూడా అనేకమైన షోస్ నడిచిన తర్వాత ఇండియన్స్ మెయిన్గా తెలుగు వాళ్ళే ముగ్గురు సింగర్స్ హైలైట్ అవ్వటం, ముగ్గురు సింగర్స్ టాప్ 1 పొజిషన్లో రావటం జరిగింది. ఈ పాడుతా దిగ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సింగర్ అండ్ కొంతమంది తమిళియన్స్, కెనాడియన్స్ కూడా తెలుగు సెటిల్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు సంగీతం అనేటువంటి విద్యను అభ్యసించి దాంట్లో కళలో కొంచెం ప్రావీణ్యం పొంది వచ్చినటువంటి సింగర్స్. ఈ నేషనల్ షో ఏదైతే ఉందో ఆ ప్రమాణాలు లాగా ఇది లేదు, లేకపోతే ఆ ప్రమాణాలు లాగా ఇది నడపట్లేదు, అంతకుముందు ఇట్లా లేదు, అక్కడ నెపోటిజం ఎవరి మీద లేదు, ఇప్పుడు నా మీద చూపిస్తున్నారు, లేకపోతే నెపోటిజం వాళ్ళ మీద చూపించాలి కాబట్టి నన్ను పక్కన పెడుతున్నారు అని చెప్పేసి ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది అంటే ఒకటి ఆలోచించాలి. ఒకటి మాత్రం నో డౌట్, అమ్మాయి ప్రవస్తి చెప్పింది పక్కన పడేసేసి లేదు అట్లాంటి ఏం కాదు, ఇక్కడ ఏమి ఫేవరెటిజం జరగట్లేదని చెప్పడానికి ఏం లేదు. అమ్మాయి 4 ఎలిగేషన్స్ రైజ్ చేసింది. ఒకటి, తన
డ్రెస్ సెన్స్ మీద ఒకటి మాట్లాడింది, రెండోది వాయిస్ గురించి మాట్లాడింది, మూడోది సాంగ్స్ సెలెక్షన్ గురించి మాట్లాడింది, నాలుగోది జడ్జిమెంట్ గురించి చెప్పింది. ఇప్పుడు జడ్జిమెంట్ గురించే మాట్లాడింది అనుకోండి, మనం చెప్పే జడ్జిమెంట్ గురించి అనేసరికి అమ్మాయి ఏదో కొంచెం లీనియంట్గా తీసుకుంటుంది, లేదా జడ్జెస్ కొంచెం అటు ఇటు ఉన్నారు అని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది ఇది తప్పు లేకపోతే ఉప్పు అనుకోవచ్చు. అమ్మాయి ఫస్ట్ టైము ఇప్పటివరకు ఏ సింగింగ్ కాంపిటీషన్లో ఎవరు రేస్ చేయని ఒక టాపిక్ ఎత్తింది. కొంచెం నా డ్రెస్ వాడకంలో కొంచెం డిఫరెంట్గా వాడారు. నాకు డ్రెస్ని ఎక్స్పోజర్ అడుగుతున్నారు, అది నేను చేయలేదు, లేకపోతే డ్రెస్ అన్నది ఈ రకంగా వేసుకోమని చెప్పారు. సాంగ్స్ కంపారిజన్లో కూడా ఆ సాంగ్కి ఈ డ్రెస్ ఏంటి, ఈ డ్రెస్కి ఆ సాంగ్ ఏంటి అని చెప్పేసి కూడా తను చెప్తూ జరిగింది. నాంపల్లి స్టేషన్ కాడ సాంగ్ పాడేటప్పుడు కొంచెం అంటే సార్ ముఖ్యంగా ఏ విషయం ముందుకు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి ఆ విషయంలో కూడా జడ్జెస్ని తప్పుపడుతుంది తప్ప మేనేజ్మెంట్ అది జడ్జెస్కి సంబంధం లేని విషయం ఆ డ్రెస్సింగ్ అనేది తను వాళ్ళని కూడా తప్పుపడుతుంది. అంటే నాకు డ్రెస్ సెలక్షన్ ఇట్లా ఇవ్వలేదు అని, అంటే జడ్జెస్కి ఏం సంబంధం ఉండదు కదా ఆర్గనైజేషన్ మొత్తం. నేను అంతే ఆ పాడతా తీగ ఆర్గనైజేషన్ లేకపోతే ఆ టీమ్నే తన మొత్తం చెప్పడం జరిగితే ఖచ్చితంగా ఇంత అన్ని కోణాల్లో అమ్మాయి క్రిటిసైజ్ చేస్తుంది అంటే బయటకు వచ్చేసింది కాబట్టి అమ్మాయి క్రిటిసైజ్ చేస్తుంది అన్నది కొంచెం మనం డౌట్ పడవచ్చు. ఇప్పుడు నీ జడ్జి నీ సరిగ్గా ఇవ్వలేదు జడ్జిమెంట్, పృథ్వీ గారు సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వలేదండి, నాకు మేబీ ఫేవరెటిజం ఉండొచ్చు అనుకోవచ్చు. జడ్జిమెంట్ ఇవ్వలేదు ఒకటి, నాకు ఈ డ్రెస్ వేసుకోమని ఇబ్బంది పెట్టారని ఒకటి, అండ్ నాకు సాంగ్ సెలెక్షన్లో నాకు ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు, నాకు సాంగ్ సెలెక్షన్స్ ఇవ్వలేదు అన్నది ఒకటి. ఆ అమ్మాయి కొన్ని స్టేజెస్ దాటి ఆ స్టేజ్కి వచ్చింది. ఎలిమినేషన్స్ కొన్ని అయిన తర్వాత ఆ అమ్మాయి షీ స్టూడ్ అప్ టు వన్ పొజిషన్. ఇప్పుడు సింగర్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు అనేకమైన తీసుకుంటారు విరాట్. ఇప్పుడు ఒక సింగర్ని జడ్జ్ చేసేటప్పుడు వాళ్ళు వాడుకునే వాళ్ళు పాడేటువంటి గమకాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పిచ్చి ఎట్లా తీసుకున్నారు, ఒరిజినల్గా సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక తెలుగు సాంగ్ని వీళ్ళు పాడాలి, ఆ పాడినప్పుడు ఆ సింగర్ పాడినటువంటి పిచ్ ఏంటి, వీళ్ళు పాడుతున్న పిచ్ ఏంటి, వాళ్ళు గమకాలు ఎట్లాగా వాళ్ళు వాడారు, ఈ అమ్మాయి ఎట్లా వాడింది, అండ్ పాజెస్ ఎట్లా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు అయితే బ్రీత్ చూసేవారు, బ్రీత్ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకున్నారా లేదా, అండ్ స్టైల్ టోన్లో స్టైల్ కావాలి, టోన్లో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇన్ని తీసుకునేవారు. ఇవన్నీ కూడా ఒక సింగర్కి తెలుస్తాయని అయితే నేను అనుకోవట్లే. ఒక సింగర్ నేను పాడుతున్నాను అనుకోండి, నా పాట నాకు నచ్చుతుంది, మీ పాట మీకు నచ్చుతుంది, మిమ్మల్ని జడ్జ్ చేసే జడ్జి మీ పాటలో ఉండేటువంటి ట్యూన్స్ చూస్తారు. ఆ ట్యూనింగ్ చేసేటప్పుడు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్, నో డౌట్. ఇప్పుడు ఆ రోజున ఉండేటువంటి జడ్జెస్ ఎవరైనా సరే, సునీత గారు కావచ్చు, మిగతా సింగర్స్ ఎవరైనా, వాళ్ళందరికీ ఎంతవరకు అంటే కొన్ని వేల సాంగ్స్ పాడేశారు. ఒక సాంగ్ పాడాలనుకో విరాట్, అదే ఒక డే అంతా రిహార్సల్స్ చేస్తారు కదా. అంటే అక్కడ ఉండేటువంటి మ్యూజిక్ డైరెక్టరు, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అందరూ వాళ్ళతోటి కూర్చుని పాడించడం, లేదు మాకు సాటిస్ఫాక్షన్ రాలేదు, కొంచెం ఒక స్థాయి పెంచండి, లేదు బీట్స్ పెంచండి, ఇవన్నీ వాళ్ళ ట్యూన్ ఎట్లా కావస్తే అట్లా వాడుకుంటారు కదా. ఆ టోన్లో కూడా కొంచెం హస్కీ టోన్ రావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సింగర్లు అంటే అక్కడ యాక్ట్ చేసేటువంటి యాక్టరు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ దీని రెండు సింక్ అవ్వాలంటే ఎంతగా వాళ్ళు ఒక సాంగ్ బయటికి డెమాన్స్ట్రేట్ అయ్యి బయటకు వచ్చి సక్సెస్ రేట్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో ఈ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండదు కదా విరాట్. ఈ అమ్మాయి ఎవరికి పాడలేదు ఇంతకుముందు. ఒకసారి మ్యూజికల్ డైరెక్టర్ చేతికి వెళ్తే వాళ్ళు తెలుస్తుంది మ్యూజికల్ డైరెక్టర్ ఏం కోరుకుంటాడు ఒక వ్యక్తి దగ్గర నుంచి అని చెప్పి. కోరుకుంటాం అంటే టోన్ ఎట్లా కోరుకుంటాడు అనేది వీళ్ళకి తెలుస్తుంది. వచ్చే సింగరు అంతగా లేకపోయినా సరే దగ్గర ఆ ప్రమాణాలు తీసుకొస్తున్నారు. దగ్గర దాంట్లో మ్యూజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు, దాంట్లో నో డౌట్. ఇద్దరు మ్యూజికల్ డైరెక్టర్స్ కూర్చున్నారు అండ్ ఒక రైటర్ కూర్చున్నాడు. ఆ రైటర్ యొక్క భావం ఉంటుంది. ఇవన్నీ ఆమె చూజ్ అయిందా లేదు. దాంట్లో కూర్చునేది ఎవరు? మ్యూజికల్ డైరెక్టరు, రైటరు అండ్ సింగర్, ముగ్గురు కూర్చున్నారు జడ్జెస్. రైటర్ ఎంతవరకు ఆలోచిస్తాడు? నేను ఆ అమ్మాయి పాడినటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాట ఇంకో రైటర్ రాసినా ఈ రైటర్ రాసినా సరే నేను అడిగినటువంటి తన రైటర్ రాసేటప్పుడు తన మైండ్లో ఒక పాట పాడుకుంటాడు. నేను అనుకున్న ట్యూన్ ఇది కాదు కదే, ఇదై ఉండొచ్చు అన్నటువంటి కరెక్షన్స్ ఏ తను చూసుకుంటాడు. మ్యూజికల్ డైరెక్టర్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సాంగ్ నుంచి అనేది మ్యూజికల్ డైరెక్టర్ చూసుకుంటాడు. వీళ్ళిద్దరికీ సంబంధించి ఎంతవరకు పాడాలన్నది సింగర్, ఈ ముగ్గురు కలిసి ఒక జడ్జిమెంట్కి వస్తారు. జడ్జిమెంట్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, నో డౌట్. సింగర్ అడుగుతుంది మ్యూజికల్ డైరెక్టర్ని,
మీరు ఈ సాంగ్ జడ్జ్ మీరు విన్నారు కదా, మీకు అనుకున్న లెవెల్స్లో వచ్చినాయా ఖచ్చితంగా సింగర్ అడుగుతుంది. అండ్ అతను మళ్ళీ తను అడుగుతాడు, రైటర్ని అడుగుతాడు, మీరు రాసినటువంటి ఆ సాహిత్యం అన్నది ఉద్దేశం ఇదేనా? ఇప్పుడు ఒక ప్రణయ గీతం ఉందనుకోండి, ప్రణయ గీతం డిస్కో సాంగ్లో పాడలేరు కదా. అవును, అది ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఈ అమ్మాయి పాయింట్అవుట్ చేసేటప్పుడు ఆ ఆస్పెక్ట్ పాయింట్అవుట్ చేసింది. వాళ్ళందరూ డిస్కస్ చేశారు నా సెలెక్ట్ చేయకూడదని. అది తప్పు, అది తప్పు. అది చేయాలన్నా కూడా డిస్కస్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా జడ్జ్మెంట్ అనేది తీసుకునే విధానం ఫైనల్ థింగ్. జడ్జిమెంట్ ఏ పారామీటర్స్లో చేశారు అంటే మీకు తెలియదు కదా. యువర్ స్మాల్ పర్సన్, చాలా ఇండస్ట్రీలో అసలు ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకుంటున్న వ్యక్తికి అంతగా జడ్జ్ చేసేటువంటిది ఏమి ఉండదు దాంట్లో. అంటే ఒక కీరవాణి గారు లాంటి వ్యక్తి మీద అయి ఉండొచ్చు, లేదంటే సునీత గారు అయి ఉండొచ్చు, చంద్రబోస్ గారు అయి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళ మీద రాడేస్తే మనం కూడా ఫేమస్ అవుతాం అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఇలాంటి స్టేట్మెంట్స్ విసిరింది అని చెప్పేసి జనాల యొక్క ఆలోచన, జనాల యొక్క మాట ఇది. వాళ్ళు చెప్తుంది, వాళ్ళు రకరకాల ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అంటున్న మాట ఇది. సో ఇదే నిజమని అనుకోవచ్చు అంటారా? జనాలు అనుకుంటున్నారంటే ఈ అమ్మాయి చెప్పేటువంటిది అంటే సెలెక్ట్ అవ్వని అమ్మాయి. ఖచ్చితంగా జనానికి ఒక ఫ్యానిజం ఉంటుంది. విరాట్కి ఒక ఫ్యాన్స్ ఉంటారు, విరాట్ షోకి ఒక ఫ్యాన్ ఉంటారు. విరాట్ మీద ఏదైనా క్రిటిక్స్ ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అది కూడా ఒక రియాలిటీ షోలో ఆ అమ్మాయికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఆ అమ్మాయి ఫ్యాన్స్ అమ్మాయి పాట నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఆ అమ్మాయిని తీసేసారు, ఎలిమినేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి చెప్పింది కరెక్టే అంటారు. వాళ్ళు మీడియాలోకి వచ్చి చెప్పచ్చు, లేదా కొంతమంది ఎస్ అమ్మాయి చెప్పేది కన్విన్సివ్గానే ఉంది, ప్రీవియస్ కూడా ఇట్లాగే జరిగింది, ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది అని చెప్పేసి అడగచ్చు, నో డౌట్. కానీ ఒకటి మర్చిపోద్ది విరాట్, పాడుతా తీయగా అన్నది ఈ రోజున 80% to 90% ఆఫ్ ద సింగర్స్ని ఆక్యుపై చేసేసుకుంది. ఒక శ్రీరామ్ కావచ్చు, లేకపోతే ఇంకొక లేడీ సింగర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే పాడుతా తీయగా నుంచి వచ్చారు. 80% పాడుతా తీయగా నుంచే సింగర్స్ అన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. అంటే ఆ షోలో ఫేవరెటిజం చూపించాల్సిన అవసరం లేదు కదా అనేది లేదు. ఉంటే పాయింట్ ఉండదని నేనైతే అనుకోను. నేను డెఫినెట్గా ఉందని మాత్రం నేనైతే అనుకోను. డెఫినెట్లీ ఆ అమ్మాయికి వాళ్ళు తీసుకున్న జడ్జిమెంట్ మీద కొన్ని అబ్జెక్షన్స్ ఉండొచ్చు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కొన్ని షోస్లో నేను సింగర్స్ చెప్పిన ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఆ రోజున నువ్వు ఇట్లా పాడితే బాగుండేదమ్మా అని చెప్పి స్టేజ్ మీద అన్న తర్వాత ఆయన ఆలోచించి మళ్ళీ ఫోన్ చేసి, లేదమ్మా నేనే ఎక్కడో నీ ట్యూన్ కరెక్ట్గానే ఉంది, నేనే కరెక్ట్గా ఫాలో అవ్వలేదు, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది. అంత పెద్ద మనిషి ఫోన్ చేసేసరికి మేము చాలా ఆనందపడ్డామని కొంతమంది సింగర్స్, వెటరన్ సింగర్స్ చెప్పడం నేను అయితే ఐ ఫాలోడ్ సమ్ ఇంటర్వ్యూస్. జడ్జి ఒకప్పుడు సింగర్స్ మెచ్యూరిటీ అంత గొప్పగా ఉండేది అంటారా? లేకపోతే ఎందుకంటే ఇప్పుడు తప్పు అక్కడ ఇన్ కేస్ జడ్జిమెంట్ ఇలా ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, ఏ మీడియాకి ఎక్కాల్సిన అవసరం చేయలేదు. అలాగే అంత పెద్ద సింగర్ అయ్యిండు, ఆయన కూడా తిరిగి ఫోన్ చేసి సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. బట్ ఇప్పుడు కేవలం మీడియాని ఫేమ్ కోసం యూజ్ చేసుకున్న సిచ్యువేషన్ లాగే కనిపిస్తుందా అంటారా ఈ విషయం మొత్తం? అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ చూశాను ఒకటి, నేనైతే ఇంకా ఫ్యూచర్లో పాటలు పాడను అని చెప్పేసింది. ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి తగ్గట్టు ఇంటర్లాగా ఉంది, మేబీ కావచ్చు. అమ్మాయి అయితే దీనివల్ల అడ్వాంటేజ్ పొందుతారు అంటే అమ్మాయి అయితే స్టేట్మెంట్, నేను తర్వాత పాటలు పాడను, ఏ షోస్కి వెళ్ళను నేను, సెలక్షన్స్కి కూడా వెళ్ళను నేను అని ఒక మాట అయితే చెప్పింది. అది ఎంతవరకు ఉంటుందని చిన్న అమ్మాయి చెప్పింది కాబట్టి దాన్ని పారామీటర్ తీసుకోవచ్చు అన్నది. ఆ రోజు జరిగినటువంటి షోలో మనకి ఈవెన్ క్లిప్స్లో చూసింది ఏంటంటే, ఆ రోజు అమ్మాయి డిస్క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ మదరు వెంటనే స్టేజ్ ఎక్కి అక్కడ చేసిన రభస అన్నది అందరూ చూడటం, అదంతా కూడా కొంచెం ఖచ్చితంగా ఇది ఉంది ఇట్లాగా, అమ్మాయిని వెంటనే ఇక్కడ మీరు దిగిపోండి అని సింగర్ వాళ్ళు మదరుని సింగర్స్ అడగటం, అక్కడ ఉండే జడ్జెస్ అంటాం, ఇదంతా కొంచెం ఆ షో అయితే నడిచింది. ఆ షో కంటిన్యూషన్గా ఈ అమ్మాయి ఇంటర్వ్యూ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఆ అమ్మాయి మనోభావం ఎక్కడో దెబ్బతింది. అది ఎంతమంది నేను జస్టిఫై, ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు పైనుంచి దిగినా, కండ్రసాల గారు పైనుంచి దిగి వచ్చినా, లేదమ్మా నువ్వు ఇక్కడ తప్పు పాడావు, నీకు ఆ స్థాయికి రాలేదు, తీసుకోలేదేమో ఓటమి తీసుకోలేకపోవడం అన్నది చెప్పినా సరే ఆ అమ్మాయి కన్విన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి షీఈస్ బీన్ డిస్క్వాలిఫైడ్ అయినటువంటి ఇంతకుముందు సింగర్స్ ఎవ్వరు కూడా ఇప్పటివరకు బయటకు రాలి. ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విరాట్, ఈ రోజున ఉన్న పెద్ద సింగర్స్ అందరూ కూడా ఒకప్పుడు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు రాలా, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద సింగర్స్ అయ్యారు. మేల్ సింగర్స్ కావచ్చు, ఫీమేల్ సింగర్స్ కావచ్చు. ఆ కాంపిటీషన్లోకి వెళ్ళటమే గొప్ప.
అది మర్చిపోతున్నారు. ఏ సింగర్ అయినా అది మర్చిపోతున్నారు. టాలెంట్ షోస్లో ఎంతవరకు ఉండాలంటే యువర్ టాలెంట్ ప్రూవ్ అవునంత మాత్రాన యువర్ నాట్ ఎ ఫెయిల్యూర్. బాలసుబ్రహ్మణ్యం గారు అనేక షోస్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి షోస్లో చెప్తారు ఆయన, మీరు ఒకవేళ షోలో కనుక మీరు విన్ అవ్వకపోతే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు మంచిగా పాడలేదు కాదు, మీరు విన్ అయ్యారు. ఎవరిలో? ప్రజల హృదయాల్లో విన్ అయ్యారు. మాకుండేటువంటి కొన్ని పారామీటర్స్లో అది ఏదో ఆపింది తప్ప అది మీకు అనవసరమైన విషయం. మీరు దానికి సీరియస్గా తీసుకోకండి. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డీపెస్ట్ కన్సర్న్ అపాన్ యూ విల్ బీ ఎ బిగ్ సింగర్ అని చెప్పటం, కొన్ని ఆయన రికమెండ్ చేయటం, సింగర్స్ రికమెండ్ చేయటం. ఇప్పుడు దాంట్లో తక్కువ చిన్న వాళ్ళు ఏం లేదు. కిరవాణి గారు ఉన్నారు, చంద్రబోస్ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్. రేపొద్దున ఒక కిరవాణి గారు ఒక ఫిమేల్ సింగర్ కావాలనుకోండి, చంద్రబోస్ గారు ఒక సాంగ్ ఆయన బాణి కట్టించారు, లేకపోతే ఒకటి పాట రాశారనుకోండి, ఈ సింగర్ దీనికి ఎవరు బాగుంటారు, ఆ అమ్మాయిని పిలవండి ఒకసారి అంటే రేపొద్దున అలాంటి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. మన దగ్గర ఉండే హంబుల్నెస్ వల్లే వస్తాయి. ఖచ్చితంగా హంబుల్నెస్ వల్లే వస్తుంది. ఏ ఫీల్డ్లో అయినా సరే నువ్వు ఎంత హంబుల్గా ఉంటావో నీకు అంత ఆపర్చునిటీస్ ఎదుర్కొంటూ వస్తాయి. నువ్వు ఎంత తలెగరేసావో నీ ఆపర్చునిటీస్ అంతా కట్టేలు అవుతాయి. ఎవరైనా అదే కోరుకుంటారు. నా దగ్గర ఏమైనా ఒక ఎంప్లాయీ రావాలనుకోండి, ఏం కోరుకుంటా, హంబుల్గా ఎవరున్నారు చూడండి పంపించండి అంట. లేదా ఒక యాక్టర్ కావాలి, ఒక ఫిలింలో యాక్టర్ కావాలి, హీరోయిన్ కావాలనుకున్నారు, ఆ అమ్మాయి కొంచెం యారగెంట్ అవుతుంది, ఆ అమ్మాయిని పిలవమని ఎవరు అడగరు. అవును, కొంచెం అమ్మాయి నాకు సూట్ అవుతుంది. సూట్ ఈజ్ నథింగ్ బట్ హంబుల్నెస్. ఆ వ్యక్తి నాకు సూట్ అవుతాడంటే అర్థం ఏంటి? హంబుల్నెస్నే నేను చూస్తాను. నా కళ్ళతో చూసేది ఏంటంటే హంబుల్నెస్. ఇప్పుడు రమ్యాకృష్ణ హీరోయిన్ ఉన్నారండి, రమ్యాకృష్ణ గారిని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే కొంచెం వాటి కూడా యారగెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే కొంచెం పెద్ద షీజ్ అన్ డామినెంట్ లేడీ కింద సెలెక్ట్ చేసుకుంటున్నారంటే అమ్మాయి డామినెంట్గా ఉన్నందుకు కాదు, హంబుల్గా ఉన్నందుకు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎంతో హంబుల్గా ఉంటుంది ఆ అమ్మాయి, కానీ ఈ క్యారెక్టర్ సరిపోతారు. అంటే వీళ్ళకి కావాల్సిన యారగెంట్ పిక్చరైజేషన్. టాలెంట్ ఒకటే సరిపోదు, హంబుల్గా ఉండడం ఖచ్చితంగా ఉండాలి. హంబుల్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీడియాలోకి రావచ్చు, తప్పేం లేదు. విరాట్, నాకు అన్యాయం జరిగింది చెప్పటం భావ స్వేచ్ఛ ఉన్నది. కాకపోతే భావ స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఒక షోని ఇంతగా దిగచార్చడం ఎక్కడో నాకు కొంచెం ఎందుకో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్. పర్సనల్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్. ఈక్వల్లీ ఆ అమ్మాయి కొంచెం లో అయ్యింది. కాంపిటీషన్స్లో ఎట్లా ఉంటుందంటే ఈవెన్ ఒక జూనియర్ డ్రామా షోస్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు పాడతా తీగలో జూనియర్స్ చేసిన సాంగ్స్ కానీ, ఆ టాలెంట్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చి పాడిందా, షీఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద ఐ ఆఫ్ పబ్లిక్. అక్కడికి రాగలిగిందా సరిపోద్ది. అందుట్లో అమ్మాయి ఒక మాట ఉంది, నా ఎక్కడ ఆడిషన్స్ ఏం చేయలేదు, నాకు వీడియోస్ చూసి సెలెక్ట్ అయ్యి చేశారు అని చెప్పి. ఎంత పెద్ద మాట విరాట్ అది. షీఈస్ రియల్లీ డిజర్వ్డ్ సింగర్. ఖచ్చితంగా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. ఒక ఆక్రోశం బయట పెట్టుకుంది, నేను సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణాలు ఇవి అని చెప్పేసి ఏదో బయట పెట్టుకుంది. తర్వాత ఇంటర్వ్యూస్లో అవి కొన్ని డైల్యూట్ చేసిందంటే ఇట్లా ఉండొచ్చు కదా అని చెప్పేసి యాంకర్స్ అడుగుతూ ఉంటే మేబీ కావచ్చు అని చెప్పేసి అనుకుంది. తర్వాత ఇంటర్వ్యూస్లో అమ్మాయి కొంచెం స్లో డౌన్ అవటం కూడా జరిగింది. అది కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఎయిదర్ వే చూసుకుంటే అటు జడ్జెస్ కూడా ఇట్ ఈస్ ఎ వార్నింగ్ కాల్, ఖచ్చితంగా ఇట్స్ ఎ వార్నింగ్ బెల్ అని చెప్పచ్చు. ఈ అమ్మాయి చెప్పినటువంటి ఇంటర్వ్యూస్ వల్ల జడ్జెస్ కూడా కొంచెం అలర్ట్ అవుతారు విరాట్, నో డౌట్. ఎక్కడైనా నెపోటిజం ఏదైనా ఉంటే కనుక డ్యాన్స్ షోస్ కానీ, లేకపోతే సింగింగ్ కాంపిటీషన్ కానీ, డ్రామా షోస్ కానీ, ఖచ్చితంగా జడ్జెస్ విల్ హ్యావ్ దట్. ఓకే, నన్ను పబ్లిక్ చూస్తున్నారు, మెయిన్ పార్టిసిపెంట్స్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకు అట్లాగేదో నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు మన మొహమ్మే చెప్పేస్తే తీసుకునే పద్ధతులు లేదు. నేను తీసుకునేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా రాయాలి జడ్జిమెంటు అని చెప్పేసి అమ్మాయి ఈవెన్ వీఆర్ జడ్జెస్ అని చెప్పేసి అంది. లీగల్గా ఇట్లాగే ఉంటారా అని అమ్మాయి అడిగింది. దానికి నేను చెప్తున్నా, జడ్జెస్ ఒక్కసారి కామెంట్ వస్తే కనుక ఒకరు కూడా హంబుల్గా షోని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉండాలి. జడ్జెస్ అయినా పార్టిసిపెంట్స్ అయినా సింగర్స్ వైజ్గా చూసుకున్నా, సింగర్స్ వాళ్ళకి కూడా ఓకే మనల్ని ఇంతగా కేర్ తీసుకోవాలి మన గురించి జడ్జెస్. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది, నో డౌట్. సింగర్స్ని అంత ఈజీగా తీసి పడేయటానికి లేదు, ఏదో చిన్న రీజన్స్ తోటి తీసి పడేయటానికి లేదు. మనకు కూడా రైట్ ఉంది, మనం కూడా బయటకు రావచ్చు. మనం కూడా ఏదైనా దాంట్లో ఒక అన్యాయం జరిగితే మనం బయటకు వచ్చి మనం చెప్పుకోవచ్చు అనేది ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ వల్ల బయటకు వచ్చింది. ఎయిదర్ వేగా చూసుకున్నా సరే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఆర్ అదర్, ఒక
కళాకారునికి జరగాల్సిన అన్యాయం జరిగిందని అయితే నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి డిస్క్వాలిఫై అవ్వటం అంటే నాకు కూడా కొంచెం పెయిన్గానే అనిపించింది. నో డౌట్ షీఈ్ ఎ గుడ్ సింగర్. కొంచెం ఎక్కడో అమ్మాయి మేబీ అమ్మాయి సాంగ్ సెలక్షన్స్లో కానీ లేకపోతే సాంగ్లో పాడటంలో ఎక్కడైనా తప్పు ఉందని ఆ అమ్మాయి గ్రహించి ఒక స్టెప్ బ్యాక్ వేసి ఉంటే బాగుండేది. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్, దిస్ ఈజ్ అ స్టార్టింగ్. అవును, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఇది మొదటి అడుగు పడింది, మర్చిపోద్దు. పెద్దలు చెప్పారు ఓటమి అనేది మొదటి మెట్టు గెలుపుకి అని చెప్పేసి. ఆ విధంగానే ప్రతి ఒక్కరు చూసి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. అండ్ ఎందుకంటే ఒకరి మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసాక దాన్ని వెనక్కి తీసుకోలేం. నాలుక అనేది అతిపెద్ద ఆయుధం అని చెప్తూ ఉంటారు. అందులోనే ఒక స్టేచర్ ఉన్న వాళ్ళపై నిజాలు తెలియకుండా మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. ఇన్ కేస్ అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది అయితే ప్రూఫ్స్ ఉంటేనే ఎవరైనా నమ్ముతారు. కాబట్టి ఇంకా ఈ ఓవరాల్ సిచ్యువేషన్ మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ చాలామంది అనుకుంటున్న చాలా విషయాలని లాయర్ గారికి నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం, దాని మీద ఆయన యొక్క అనాలిసిస్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఎపిసోడ్పై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.